సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, ఈరోజు పడుకునే ముందు నేను చెప్పే ఈ 4 మాటలన్నీ ఒక్కసారి ఆలకించు తల్లి. ఎందువల్లంటే నీ జీవితంలో నువ్వు ఎదుగుదలని చూడడం అనేది ఖాయం తల్లి. అలాంటి ఎదుగుదలకి ఉపయోగపడే 4 సందర్భాలు ఏంటి అనేవి నేను ఈరోజు నీకు తెలియచేస్తాను అని చెప్పి బాబా ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. అస్సలు ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా బాబా ఏం చెప్పబోతున్నారనేది ఒకసారి గమనిద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. నిజంగా అండి, ఎప్పుడు కూడా రాత్రిపూట మనం పడుకునే ముందు బాబాతో మనం మాట్లాడుతూ ఉంటాం. నిజంగా ఎవరికైనా సరే మనం బయట చెప్పలేని ఎన్నో రకాల విషయాలని మన తండ్రి సాయి తండ్రితో చెప్పడానికి ఏమాత్రమో ఆలోచించమండి. అలాంటి ఒక సందర్భాలలో బాబా కూడా కొన్ని విషయాలను మనకు తెలియజేస్తూ ఉంటారు. ఎందువల్లనంటే బాబా చెబితే మనం ఖచ్చితంగా వింటాం కాబట్టి ఎవరు చెబితే వీళ్ళు వింటారు అనేది బాబాకు తెలుసండి. అందువల్ల 4 సందర్భాలు, ఈ 4 సందర్భాలు నీ జీవితంలో నీ ఎదుగుదలని ఇంకా కూడా ముందుకు తీసుకువెళ్ళగలిగే మంచి విషయాలు తల్లి. ఒక్కసారి విను అని చెప్పి మనకు తెలియజేస్తున్నారండి. నిజంగా అండి, మనం రోజు కూడా ఎంతో కష్టపడుతూ ఉంటాం, హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం. మనం ఆఫీస్కి వెళ్ళటం, రావటం, రెస్ట్ అనేది లేకుండా మన జీవితంలో మనం ఎలా పైకి రావాలి అని ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి హార్డ్ వర్క్తో మాత్రమే కాకుండా మనం ఫాలో చేయవలసిన కొన్ని సందర్భాలు అనేవి ఉన్నాయండి. హార్డ్ వర్క్తో పాటు మనీ అనేది మన దగ్గరికి రావడానికి కానీ, నిజంగా మిగతా వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన కొన్ని సందర్భాలండి. ఇవన్నీ కూడా కలిసి వస్తేనే మన ఎదుగుదల అనేది ఇంకాస్త బాగుంటుంది అనేది బాబా మనకి నేర్పించిన ఒక విషయం. వాటిల్లో 4 విషయాలు ఏంటనేది తెలుసుకుందాం. ఫస్ట్ది ఏంటి అని అంటే అండి, నిజంగా ఫస్ట్ మనం ఎదగబోతున్నాము అనంటే మనల్ని చూసి సంతోషపడే వాళ్ళు ఎవరండి? మన తల్లిదండ్రులు. మనం ఎప్పుడు కూడా ఎలాంటి ఒక విషయం మన జీవితంలో చేస్తున్నా సరే అలాంటివన్నీ కూడా తల్లిదండ్రులతో చెప్పడం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం, ఇది మంచిదేనా కాదా అని చెప్పి వాళ్ళ సలహాలు కూడా తీసుకోవడం, వాళ్ళని సంతోష పెట్టడం అనేది చాలా మంచిదండి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే బిజినెస్ పరంగా ఒక్కొక్కసారి చెప్పడానికి కుదరకపోయినా సరే స్టార్ట్ చేసేసి మనం ఇలా రన్ చేస్తున్నాము అని చెప్పేసి తల్లిదండ్రుల ఆశీర్వాదం చెప్పి వాళ్ళ దగ్గర తీసుకోవడం అనేది చాలా మంచిది. అలా కాకుండా కొంతమంది ఏంటంటే ఏం పని చేస్తున్నారో కూడా కొంతమందికి తెలియదండి. సరేలే, అమ్మా నాన్న కదా, వయసు అయిపోయింది, ముసలివాళ్ళు అయిపోయారు, వాళ్ళకి ఏం అర్థమవుతుంది, ఇప్పుడు చెప్పినా సరే వాళ్ళకి ఏం అర్థం కాదని చెప్పేసి అలా వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా మన సంతోషాన్ని చూసి, మన ఎదుగుదలని చూసి ఫస్ట్ సంతోషించే వాళ్ళు వాళ్ళే. కాబట్టి అంటే నిజంగా అండి, భగవంతుడి కంటే ముందు మనం వాళ్ళని గౌరవించడం అనేది చాలా ముఖ్యం అనేది బాబా మనకి నేర్పించిన ఒక విషయం. అందువల్ల ఇలాంటి ఒక విషయమైనా సరే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం కానీ, బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా బయటికి వెళుతున్నాం అంటే డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా అమ్మ నాన్న ఇంట్లో ఎవరైనా ఉంటే కనుక పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్పి, అమ్మ నేను బయలుదేరుతున్నాను, వెళ్ళొస్తానమ్మా అని చెప్పి ఒక్క మాట వాళ్ళకి చెప్పి చూడండి ఫ్రెండ్స్, ఎంత సంతోషిస్తారనంటే, నా బిడ్డ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళటండి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ, అమ్మ వచ్చేటప్పుడు కూడా ఏమన్నా తీసుకురమ్మంటారా, ఏం కావాలి మీకు అని చెప్పి వాళ్ళ చిన్న కోరికలని, ఈ వయసు అయిపోయే టైంలో చిన్న కోరికలను కూడా వాళ్ళకి తీర్చడం, సంతోషపెట్టడం అనేది చాలా ముఖ్యమండి. అలా కనుక చేసి చూడండి ఫ్రెండ్స్, భగవంతుడు కూడా సంతోషిస్తాడనమాట. ఇలాంటి సందర్భాలు మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పటి వరకు కూడా మనం ఏదైనా మిస్ అయినా సరే, ఇహ మీదటైనా సరే ఇది ఫాలో అవ్వమని మనకు తెలియజేస్తున్నారు. అలాగే ఇంకొక విషయం ఏంటి అని అంటే అండి,
మనకి ఏదైనా సరే జీవితంలో లాభాలు వస్తున్నాయి, మనం ఒక అడుగు పైకి వెళ్ళబోతున్నాము, మన సక్సెస్ని చూడబోతున్నాము, ఒక సొంత ఇల్లే కొనుక్కోబోతున్నాము, లేదంటే కారు కొనుక్కుంటున్నాము, ఏదైనా నగలు కొనుక్కుంటున్నాము, ఒక పట్టు చీర కొనబోతున్నాము అన్న విషయం ఏంటి అని అంటే చాలామంది సంతోషంతో మనం చెప్పాలని అనుకుంటూ ఉంటాం. కానీ ఎదుటి వాళ్ళ రియాక్షన్ అనేది ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మన సంతోషాన్ని మనతో పాటు సెలబ్రేషన్ చేసుకుంటే చాలా మంచిది. సంతోషమైనా సరే, కష్టమైనా సరే ఎవరితోనూ కూడా పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందువల్లనంటే వాళ్ళకి అలాంటి విషయాలు జరగకపోయేసరికి వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే వీళ్ళు మాత్రమే సంతోషంగా ఉన్నారు, మనం ఏం పాపం చేశామో ఏంటో మనకి మాత్రం జరగటం లేదు అని వాళ్ళు నిరాశపడడం అనేది కూడా ఒక రకమైన దిష్టే. కాబట్టి అలాంటి దిష్టి వల్ల నిజంగా మన ఎదుగుదల అనేది తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల ఎవరితో కూడా షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. తెలిసిందనుకోండి మనం ఇలాగా ఇల్లు కొనుక్కున్నాము, కారు కొనుక్కున్నాము అని తెలిసిందనుకోండి, ఆ తర్వాత వాళ్ళే వచ్చి మనకి అడుగుతారనమాట. అవునమ్మా చెప్దాం అనుకున్నాము, మేము అందరినీ ఎవరిని పిలవలేదు, సరే ఆ కంగారులో మర్చిపోయామని మనం ఏదోటి మేనేజ్ చేసుకోవచ్చు. అలా ఫాలో అవుతూ ఉంటే కనుక నిజంగా ఇంకా కూడా ఎదుగుదల అనేది బాగుంటుందండి. అలాగే ఇంకొక విషయం అండి, మూడో విషయం ఏంటి అని అంటే ఎలాంటి వాళ్ళనైనా సరే ఒక మనిషిగా గుర్తించడం అనేది బాబా ముందు మనకు నేర్పించిన ఒక విషయం అండి. అంటే ఒక ప్రేమతో పలకరించడం కానీ, ఎంత లేని వాళ్ళైనా సరే ఉన్న వాళ్ళకి మాత్రమే మనం ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, ఎలాంటి మనుషులైనా సరే మన కింద ఏదైనా వర్క్ చేసే వాళ్ళైనా సరే, మన ఇంట్లో వర్క్ చేసే మేడ్ అయినా సరే, సర్వెంట్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని కూడా ఒక మనిషిగా భావించి వాళ్ళ ఇష్టాలు ఏంటో తెలుసుకొని చక్కగా వాళ్ళ మీద విసుక్కోకుండా మన వల్ల ఆయన సహాయం అనేది వాళ్ళకి చేస్తూ చక్కగా వాళ్ళని కూడా అంటే భగవంతుడు అండి మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం సంతోషంగా ఉంచుకోగలిగితే ఆయన మనల్ని పెట్టడానికి. ఎందువల్లంటే వీళ్ళ వల్ల నలుగురు ఇంకా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇతన్ని ఒక్కడిని సంతోషపెడితేనే ఇంతమంది సంతోషపడతారు అన్న విషయాన్ని బాబా గమనించగలుగుతారు. అందువల్ల మన ఇంట్లో ఉన్న వాళ్ళతో అంటే మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే మనం తక్కువగా చూడకుండా ఎప్పుడు కూడా సంతోషపెట్టడానికి వాళ్ళని మన ఎలాంటి ఒక చిరాకులు వాళ్ళ మీద చూపించకుండా హ్యాపీగా ఉండేలా చూసుకుంటే చాలా మంచిది అండి. ఇంకొక నాలుగో విషయం ఏంటి అని అంటే ఎంత కోపంలో ఉన్నా కూడా అండి ఎదుటి వాళ్ళ మీద మనం ఒక బయటకు చూపించకుండా ఒక చిరునవ్వుతో మనం పలకరించడం కానీ, ఎలాంటి వాళ్ళైనా సరే ఏమండి బాగున్నారా, ఎలా ఉన్నారు ఏంటి, ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా సరే మనం ఒక చిరునవ్వుని మెయింటైన్ చేయడం కానీ, అయిన వాళ్ళు లేని వాళ్ళు ఉన్న వాళ్ళని సంబంధం లేకుండా అందరితోటూ కూడా చక్కగా నవ్వుతూ పలకరించడం అనేది చాలా మంచిదండి. ఎవరైనా సరే కష్టాల్లో ఉంటే వాళ్ళకి సహాయం చేయడం, ఇవన్నీ కూడా మన ఎదుగుదలని ఇంకాస్త పైకి తీసుకువెళతాయే కానీ అయ్యో వీళ్ళకి ₹1 ఖర్చు పెడుతున్నామే వేస్ట్ అయిపోతుందేమో అని ఎవ్వరూ కూడా అనుకోకూడదండి. మనం ఖర్చు పెట్టిన ఒక ₹10 అనేది మనకి ₹100గా బాబా మనకి తిరిగిస్తారు. అది మనం మనస్ఫూర్తిగా చేయాలి. అంతేగాని ఇది చేస్తే నాకు ఇంత ప్రయోజనం దొరుకుతుందా అని ఆలోచించకుండా మనస్ఫూర్తిగా ప్రేమతో చేయండి ఫ్రెండ్స్. మీ ఎదుగుదలకి ఎలాంటి ఆటంకాలు అనేవి ఉండవు. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే, సాయిరామ్.